అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. నేను మీ రాఘవసేన అండి. వీర రాఘవసేన ఛానల్కి స్వాగతం. ఈ విషయం మీద చాలా ముందుగానే వీడియో చేయొచ్చండి, లైవ్ అనేది చేయొచ్చు, కానీ చిన్న పర్సనల్ పనుల వల్ల ఆలస్యమైంది, దయచేసి క్షమించండి. ఎఫ్సిఆర్ఏ చట్టం గురించి వీడియో చేస్తున్నానండి. ఈ ఎఫ్సిఆర్ఏ ఏంటి అంటే పేరే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. అంటే ఏంటి? విదేశీయుల నుండి వచ్చే స్వచ్ఛంద సంస్థలకి విరాళాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన చట్టం అనమాట. అయితే ఈ ఎఫ్సిఆర్ఏ చట్టం అనేది ఎప్పుడు వచ్చింది? 1976లో మన అప్పటి ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గారు దేశంలో ఎమర్జెన్సీ విధించి మీద తీసుకొచ్చిన చట్టం అనమాట. ఇది 1976లో మొట్టమొదటిసారిగా తీసుకొచ్చారనమాట. అయితే దేనికోసం తీసుకొచ్చారు? అప్పటికే మన భారతదేశంలో వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఎన్నో కుట్రలు జరుగుతున్నాయి, దానికోసం ఫారిన్ ఫండింగే ముఖ్య కారణం అవుతుంది అని వాడికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావడం కారణంగా ఎమర్జెన్సీ సమయాన్ని బాగా వాడుకొని తీసుకొచ్చిన చట్టమే ఎఫ్సిఆర్ఏ చట్టం. ఓకే, మొట్టమొదటి తీసుకొచ్చింది ఎవరండి? ఇందిరాగాంధీ. ఆవిడెవరు? మన రాహుల్ గాంధీ గారి నాయనమ్మ, రాజీవ్ గాంధీ గారి తల్లి. ఓకే, ఇప్పుడు ఈ ఎఫ్సిఆర్ఏ చట్టం ఎవరికి వర్తిస్తుంది చూద్దామండి. ఈ ఎఫ్సిఆర్ఏ చట్టం వర్తించేది స్వచ్ఛంద సంస్థలకండి. దీనికి స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార సంస్థలు కూడా కాదు, మామూలుగా మనలాంటి సాధారణ ప్రజలకు కూడా కాదు, స్వచ్ఛంద సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది. మీకు అర్థం ఉంటుంది అనుకుంటా. స్వచ్ఛంద సంస్థలకి ఏ సందర్భంలో వర్తిస్తుందంటే, మనకి ఉదాహరణకి శివశక్తి సంస్థని తీసుకుని మాట్లాడదాం. మన వాళ్ళకి బాగా సుపరిచితం సంస్థ శివశక్తి సంస్థ. శివశక్తికి మన కరుణాకర్ గారిది నడిపేవారు, వాళ్ళ టీం నడిపే సంస్థ. అయితే శివశక్తికి ఆదాయ మార్గం ఎలా ఉంటుంది? ఒకటి, వాళ్ళకి మరీ ముఖ్యంగా వచ్చే ఆదాయ మార్గం విరాళాలుగా ఎవరైనా వచ్చి ఇస్తే కనుక వాళ్ళు తీసుకుంటారు. స్వచ్ఛంద సంస్థ ఇటువంటి ఆదాయ మార్గం ఉండదు కాబట్టి విరాళాల ద్వారా వాళ్ళకి ఆదాయం వస్తుంది. అయితే విరాళాలు అనేది ముఖ్యంగా రెండు ప్రదేశాల నుండి వస్తుందండి. ఒకటి దేశం దాటి విదేశీయుల నుండి, ఒకటి మన దేశంలో మన దేశస్తులు ఇచ్చేది. ఇక్కడ ఈ ఎఫ్సిఆర్ఏ అనేది విదేశీయుల నుండి వచ్చే ఒక విరాళాలకి మాత్రం వర్తిస్తుంది అన్నమాట. అసలు మన చట్ట ప్రకారం విదేశీయులన్నీ ఎవరిని అంటారంటే, మన భారతదేశం సిటిజన్షిప్ లేకుండా వేరే దేశపు సిటిజన్షిప్ ఉంటూ అక్కడ నివసిస్తూ అక్కడ ఆదాయాన్ని సంపాదిస్తున్న వాళ్ళని విదేశీయులు అంటారు. ఆదాయాన్ని కాదు, ఆ దేశం సిటిజన్షిప్ ఉంటే చాలు. ఆ దేశం సిటిజన్షిప్ ఉంటే విదేశీయుల కింద లెక్కెడతారు. ఇది మన భారతీయుల పౌరులకి పుట్టినా సరే. అయితే ఇప్పుడు అలా విదేశీ పౌరుల నుండి వచ్చిన ప్రతి ఆదాయాన్ని ఫారిన్ కాంట్రిబ్యూషన్ కింద లెక్కబెట్టి ఈ ఎఫ్సిఆర్ఏ చట్టాన్ని అక్కడ అమలుపరుస్తారు అనమాట. ఈ ఎఫ్సిఆర్ఏ చట్టాన్ని అమలుపరిచే సందర్భం ఎలాగుంటుందంటే, ఇందాక చెప్పుకున్నట్టు మన శివశక్తిని ఉదాహరణగా తీసుకుందామండి. ఈ ఎఫ్సిఆర్ఏ అనేది 1976లో వచ్చిందని చెప్పుకున్నాం కదా. దీన్ని 2010లో మళ్ళీ అమెండ్మెంట్ చేశారు. మొత్తం ఇప్పటివరకు ఒక 3-4 సార్లు సవరణ చేశారు అనమాట. ముఖ్యంగా 2010 తర్వాత పూర్తిగా మారింది. 2010 తర్వాత వచ్చిన ముఖ్య సవరణల తర్వాత మనకు ఇప్పుడు వర్తిస్తుంది ఏంటంటే 2010 వచ్చిన సవరణలు అనమాట, అమెండ్మెంట్స్. దీని ప్రకారం ఏంటి? ఒక స్వచ్ఛంద సంస్థ అంటే శివశక్తి ఉందనుకోండి. శివశక్తికి ఒక అమెరికా నుండి ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే కనుక శివశక్తి సంస్థ వాళ్ళు న్యూఢిల్లీ అంటే మన రాజధానిలో ఎస్బీఐ బ్యాంక్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్లో ఎఫ్సిఆర్ఏ కోసం ఒక బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసి ఉంచాలి. అంటే ముందు ఎస్బీఐ కన్నా ముందు ఎఫ్సిఆర్ఏ చట్టానికి ప్రకారం లైసెన్స్ తీసుకోవాలి.
ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ తీసుకున్న తర్వాత న్యూఢిల్లీలో ఉన్న ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్లో ఎఫ్సిఆర్ఏ కోసం ప్రత్యేకంగా ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. అది కూడా ఏంటి, శివశక్తి స్వచ్ఛంద సంస్థ పేరు మీద ఉండాలి. అయితే ఓపెన్ చేసిన తర్వాత ఈ ఈ అకౌంట్ ఏదైతే ఉందో ఎస్బీఐ బ్యాంక్లో ఏదైతే ఓపెన్ చేశారో సాధారణ భారతీయుల పౌరులు ఇచ్చే విరాళాలతో దీన్ని కలపకూడదు. అంటే భారతీయ పౌరసత్వం ఉన్న ఎవరికి కూడా ఈ అకౌంట్ విరాళాలు ఇవ్వడానికి ఈ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వకూడదు. పూర్తిగా కూడా విదేశీయుల నిధుల కోసం మాత్రమే ప్రత్యేకంగా ఇది వాడాలి. ఇది మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. ఈ ఎస్బీఐ బ్యాంకులో ఎఫ్సిఆర్ఏ చట్టాల ప్రకారం క్రియేట్ చేసిన అకౌంట్ ఏదైతే ఉందో విదేశీ నిధుల కోసం మాత్రమే వాడాలి. దాంట్లో భారతీయ పౌరులు పౌరసత్వం ఉన్న వాళ్ళు ఇచ్చేది దాంట్లో కలపకూడదు అనమాట. విడివిడిగా పెట్టాలి. పాలు నీళ్ళు మనం ఎలాగైతే విడదీసి ఇస్తామో ఇది అలాగే ఉంచాలన్నమాట. అయితే కనుక ఇప్పుడు నేను భారతీయుని కాదు, కాసేపు ఉదాహరణకి అమెరికా పౌరసత్వం నాకు ఉందనుకుందాం. శివశక్తి వాళ్ళకి నా కష్టార్జితంలో ఒక ₹1,00,000 ఇవ్వాలనుకోండి. నేను అమెరికా పౌరసత్వం ఉన్నవాడిని. నేను శివశక్తి వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి, అయ్యా నేను అలా అమెరికా పౌరసత్వం ఉన్నవాడిని, నేను మీరు చేసిన పనులు చూసి నచ్చి మీకు నా విరాళాలు ఇవ్వాలనుకుంటున్నాను, ఇంత ఇవ్వాలనుకుంటున్నా, కాబట్టి దయచేసి మీరు నాకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి అడిగాను అనుకోండి. వాళ్ళు ఎఫ్సిఆర్ఏ చట్ట ప్రకారం లైసెన్స్ కలిగి ఉండాలి అప్పటికి, లేదా ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాలి. ఈ పర్మిషన్స్ లీగల్గా అంతా అయిన తర్వాత దీనికోసం ప్రత్యేకంగా అకౌంట్ క్రియేట్ చేసి ఉంచాలన్నా కదండి. ఆ అకౌంట్ డీటెయిల్స్ నాకు ఇస్తే కనుక నేను వాళ్ళకి డబ్బులు పంపించడానికి అవుతుంది. ఈ విదేశీ నుండి వచ్చే కరెన్సీలో పద్ధతులు ఉంటాయి కదండి, స్విఫ్ట్ అని చెప్పి రకరకాలు ఉంటాయిగా. అలా డబ్బులు వేసిన తర్వాత ఈ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వాళ్ళు ఏం చేస్తారంటే వెరిఫికేషన్ కొంతవరకు చేస్తారనమాట. ఎలాగా, నేను డబ్బులు పంపించాను, నా వివరాలు కనుక్కుంటాను. పంపించిన వ్యక్తి ఎవరి కోసం పంపించారు, పంపించిన సంస్థకి ఎఫ్సిఆర్ఏ చట్ట ప్రకారం లైసెన్స్ ఉందా లేదా, వాళ్ళకి అకౌంట్ ఉందా లేదా, ఇలా వెరిఫికేషన్ అంతా చేసుకున్న తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటే హోమ్ మినిస్టర్ వాళ్ళకి ఇలాగా విదేశీయుల నుండి నిధులు వచ్చాయి, ఈ సంస్థకి పంపించిన వ్యక్తి ఈ వ్యక్తి అని చెప్పి డీటెయిల్స్ పంపిస్తారనమాట. ఇలాగా ఇన్ఫర్మేషన్ పాస్ అయిన తర్వాత హోమ్ మినిస్టర్ వాళ్ళకి ఈ శివశక్తి వాళ్ళకి వచ్చి ₹1,00,000 విరాళాలు అనేవి అందాయి అని చెప్పి నోటిఫికేషన్ వస్తుందన్నమాట. తర్వాత ఏంటి, మామూలు శివశక్తి వాళ్ళ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఏ ఉద్దేశంతో అయితే చేశారో దానికోసం మాత్రమే వాడాలి. ఈ విరాళాలు అనేది దానికోసం మాత్రమే వాడాలి. ఉదాహరణకి శివశక్తి వాళ్ళ స్వచ్ఛంద సంస్థని గోశాల కోసమని, ఆవులను సంరక్షించడం కోసమని స్థాపించాలనుకుందాం. వాళ్ళ గోశాలకి ఆవుల పరిరక్షణ కోసం మాత్రమే వాడాలి. దానికి కాకుండా రూపాయి అటు ఇటుగా వాడినా కొంచెం ప్రభుత్వానికి అనుమానం కలిగించే వ్యక్తులుగా మారిపోతాం అనమాట. ఇది కాస్త మితిమీరితే కనుక మనకి అరెస్టులు, లైసెన్స్ క్యాన్సిల్ చేయడం వరకు కూడా వెళ్తుంది స్థాయికి. అయితే ఈ ఎఫ్సిఆర్ఏ చట్టం ఎలా పనిచేస్తుంది ఇప్పుడు చెప్పుకున్నాం, ఎవరికి వర్తిస్తుందో చెప్పుకున్నాం, ఏ సందర్భంలో వర్తిస్తుందో కూడా చెప్పుకున్నాం. ఈ చట్టాన్ని తీసుకొచ్చింది ఎవరు అంటే ముందుగా మనం చెప్పుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ గెలిచి ఇందిరాగాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయగా ఆవిడ 1976లో ఎమర్జెన్సీ కాలంలో తీసుకొచ్చిన చట్టం అనమాట. ఓకే, దాన్ని ఇప్పటివరకు 1976 తర్వాత 1984లో ఒకసారి సవరణ చేశారు. 1984 తర్వాత 2010లో చేశారండి సవరణ. 2010 తర్వాత మళ్ళీ 10 సంవత్సరాలకి అంటే 2020లో సవరణ చేశారన్నట్టు పూర్తి స్థాయిలో. అంటే పూర్తి స్థాయిలో అంటే సవరణ ఇన్వరకు చేశారు. 2010 తర్వాత వచ్చింది సవరణ, తర్వాత 2020 వచ్చింది, మొత్తం మార్చలేదు, కొంతవరకు మార్చింది అనమాట. చిన్న చిన్న మార్పు కూడా ఎలా ఉంటుంది. ఇప్పుడు నేను ₹1,00,000 పంపించినట్టు చెప్పాను కదా శివశక్తికి, ఉదాహరణకు చెప్తున్నా. ఈ ₹1,00,000
మొత్తం శివశక్తి వాళ్ళకి ₹1,00,00,000 విరాళాలు ఇచ్చాయనుకోండి, మొత్తం విదేశీ స్వదేశీ నిధులన్నీ కలుపుకొని. దీంట్లో ఇదివరకు ఎలాగ ఉండేదంటే 50% వరకు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అంటే ఆఫీస్ ఖర్చులకు మాత్రం వాడుకోవచ్చు అనమాట. 50% వరకు. మిగిలిన 50% వేరే పనులకి కేటాయించాలి, ఖచ్చితంగా కేటాయించాలన్నమాట. ఇప్పుడు సవరణ ద్వారా ఏం తీసుకొచ్చారంటే 2020 ఆ టైంకి ఎలా తీసుకొచ్చారంటే 50% కాస్త 20% తగ్గించారు. ఈ అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు అంటే ఏమొస్తాయంటే స్వచ్ఛంద సంస్థలో పనిచేసే వారి జీతాలు కావచ్చు, లేదా ఆఫీస్ మెయింటెనెన్స్కి ఎలక్ట్రిసిటీ బిల్స్ అని రకరకాల ఖర్చులు ఉంటాయి కదండి, చిల్లర ఖర్చులు, వాటికి కానీ, ఈ సంస్థ పేరున వెహికల్స్ ఉంటే కనుక, వాహనాలు ఉంటే కనుక వాటి పెట్రోల్, వాటి సర్వీస్ ఖర్చులు కానీ, ఇలా ఖర్చులు ఇలాంటివి ఉంటే ఆఫీస్ ఖర్చులు వాటికి వాడతారు. అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు ఎక్స్పెన్సెస్ అంటే అవి. అది ఇదివరకు 50% ఉంటే 2020 నాటికి వచ్చేసరికి అది 20% తగ్గించేశారు. అంటే ₹1,00,00,000 వచ్చిందంటే 20 లక్షలు మాత్రమే అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు వాడాలి. మిగిలిన 80% కూడా, అంటే మిగతా 80 లక్షలు కూడా ఖచ్చితంగా స్వచ్ఛంద సంస్థకి ముఖ్య ఉద్దేశం దేనికోసం అయితే పెట్టారో దానికి వాడాలన్నమాట. ఇది చట్ట ప్రకారంగా ఉన్నది ఇది. అయితే ఈ చట్ట ప్రకారంలో ఎక్కడా కూడా ఈ చట్టంలో ఈ స్వచ్ఛంద సంస్థ అంటే శివశక్తి ఏదైనా మితిమీరితే కనుక, అంటే లైసెన్స్ లేకుండా డబ్బులు తీసుకున్నా కానీ, ముందస్తు పర్మిషన్ లేకుండా డబ్బులు తీసుకున్నా కానీ వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలని చెప్పి ఎక్కడా లేదండి. ఆస్తులు జప్తు చేయాలని చెప్పి ఎక్కడా క్లాజ్ లేదు. అయితే కొంతమంది మన దేశంలో ఏడ్చే వాళ్ళు ఎలా ఏడుస్తున్నారంటే, FCRA 2026 సవరణ ప్రకారం ఈ క్రిస్టియానిటీ లేదా ఇతర మైనారిటీ వాళ్ళకి స్వచ్ఛంద సంస్థలు ఏవైతే పెట్టుకున్నారో వాళ్ళ ఆస్తులు జప్తు చేయడం కోసం మాత్రం తీసుకొస్తున్నారు అని చెప్పి ఏదేదో మాడుతున్నారు. మరి ముఖ్యంగా మన కపాలు అంటే KA పాల్ ఏం మాడుతున్నారో ఒకసారి మీరే చూడండి. Prime Minister Modi ji, Home Minister Amit ji, today August 6th, the FCRA amendment bill you are introducing in the Lok Sabha and Rajya Sabha today is going to destroy India's economy, India's income, India's GDP, India's future, India's youth for years to come. What the foreigners, leaders are worried. You see Republican leaders already tweeting that the property belonged to Christians, trillions of dollars, and property belonged to Muslims, trillions of dollars, that you are taking this away legally and giving it to Adanis and Ambanis and converting churches and mosques to temples. A serious accusation. What you are introducing this bill is not benefiting anyone in India or anyone in the world, because this property belongs to Indians anyway. But what is it damaging is, I will tell you, 535 US members of the Congress and Senate, Republicans, Democrats, Independents are opposing, including our Indians who are members of Congress, like Rokana. Number two, 200 country presidents and prime ministers, 56 Muslim presidents, 120 some Christian presidents and prime minister and Catholic Senate. No one is supporting, not one country. Why? They have invested in education and healthcare. This is not about religion. I am against any religious forceful conversion. From the day one, you know, Modi ji, since you were chief minister, I campaigned and supported you. But this advice I am giving humbly, Home Minister Amit ji, if you don't stop this bill now, what you are thinking is trillions of dollars income to Adani and Ambani. It is going to be trillions of dollars lost to the nation of India. How? Number one, all international countries, except Nepal, there is no one Hindu country. They will stop investing. Number two, all the companies like Google and Microsoft are ready to leave India. Number three, billion plus people are suffering through this. Only 1% extremists and radicals who want to see churches and mosques convert into temples are supporting this. Number four, entire opposition
is including BJP senior leaders oppose. Modi ji, you have been elected 3 times. You created history. But do you want to be known as the worst prime minister like Hitler? See, your guru Advani ji and great leader Vajpayee ji, they were very radical when they were candidates. But after he became in 1999 Prime Minister of India, Vajpayee ji and Deputy Prime Minister Advani ji kept the extremist radical RSS agenda aside, went to Pakistan, went to all over the world, created great opportunities for India to be invested. You are giving hugs, kisses to these UAE leaders, Saudi leaders. They are not going to support this bill. No one is going to support this bill. Therefore, I am requesting immediately, just like the great leaders Advani ji, Vajpayee ji known for, you have been elected 3 times, you will be more known if you stop all these illegal bills today. If you pass it, I am telling you, all hell will break loose. When last year, August, after I argued in the Supreme Court, Chief Justice Suryakant ji passed the bill to ban all the betting app, I thanked you because you, Amit ji, Rupala ji, all of you introduced the bill, saved 400-500 million Indian youth. Let us save India. Let us save the world. Let us make India greater than any country. Please, cockroach, young people, all political parties, keep your differences aside. Share this video until it reaches every world leader, 788 MPs of India, 535 members of Congress, and 200 country presidents and prime ministers. Everyone is going to call you Modi ji. They are now, some are secretly tweeting, saying this, but from today onwards, they will openly criticizing, and it will destroy India for decades to come. And crores of unemployed youth are already unhappy. There is no black money brought. There is no creating job. There is no crores of jobs created. And if all these companies leave, 40 to 50 crore unemployed youth will be mad like anything, and they will shut down India from moving. Especially what these protesters have been treated by police, destroyed India's image in 200 countries by the international media. Modi ji, I am only requesting as your friend, well-wisher, supporter for decades. Please take this seriously. Withdraw that bill. I will come personally and meet you and explain what we can do together. God bless you. Thank you very much. ఎఫ్సిఆర్ఏ చట్టానికి ఎకనామికల్ గ్రోత్కి జీడిపికి సంబంధమే లేదు. కానీ మనవాడు ఏమంటున్నాడు, ఎఫ్సిఆర్ఏ చట్టం తీసుకొస్తే అంట భారతదేశం అనేది ఆర్థికంగా జీడిపి ప్రకారంగా నష్టపోతుందంట. ఎలాగా? జీడిపికి ఎఫ్సిఆర్కి సంబంధం ఏంటి? సంబంధం లేదు. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటారు. అంటే ఒక సంవత్సరంలో భారతదేశం కంపెనీలు ఏవైతే తయారు చేస్తాయో వస్తువులు లేదా సర్వీసులు, వాటి విలువని జీడిపి అంటారు. అంటే మన దేశంలో ఒక సంవత్సర కాలంలో 2026 ఏప్రిల్ 1 నుండి 2027 మార్చి 31వ తారీఖు లోపు ఒక 100 బైకులు, 100 కార్లు, 100 షిప్పులు, 1 టన్ను బియ్యం అలా ఇలా రకరకాల సామాన్లు ఏవైతే తయారవుతాయో మొత్తం విలువని కలిపితే జీడిపి అంటారు. ఓకే, దీనికి ఎఫ్సిఆర్కి సంబంధం ఉందా చెప్పండి, మీరే కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఎకనామికల్ గ్రోత్ అంటున్నాడు. ఎకనామిక్ గ్రోత్ ఎలాగొస్తుంది? మామూలు దేశ జనాభా వాళ్ళ ఆదాయ మార్గం ద్వారా ఆదాయం పెరిగితే వాళ్ళకి కొనుగోలు శక్తి పెరుగుతుంది. దాని ద్వారా ఎకనామికల్ గ్రోత్ అనేది కొంచెం మెరుగే అవకాశం ఉంటుంది. దానికి ఎఫ్సిఆర్ చట్టానికి ఏం సంబంధం? మన స్వచ్ఛంద సంస్థలు వచ్చి ఏమి అందరికీ వ్యాపార సంస్థల్లాగా లాభాలు పంచిపెట్టవు, చేసేవని సేవా కార్యక్రమాలు. దానికి ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి దీనికి సంబంధం ఏముంది? నష్టపోవడానికి సంబంధం ఏముంది? ఇంకా మనోడు చెప్పేది ఏంటంటే, అమెరికా అంటే వార్నింగ్ ఇచ్చిందంట. ఏమని? ఈ చట్టాన్ని తీసుకొస్తే కనుక మేము అది చేస్తాం, ఇచ్చేస్తాం అని చెప్పి కొన్ని దేశాలు వార్నింగ్ ఇచ్చాయంట.
ఇది ఒకటో రెండో దేశాలు కూడా కాదు, 200 దేశాలు వ్యతిరేకించి అంట. మైక్రోసాఫ్ట్, గూగుల్ సంస్థలేమో మేము వెళ్ళిపోతామని చెప్పాయంట. ఇవి చెప్పకపోయినా సరే చెప్పే అంటాడు మనోడు. అంతా సొల్లు కథలు అనమాట, సొల్లు కథలు. వినేవాడుంటే ఏ సోదరిని చెప్పచ్చని మనోడు ఉద్దేశం, మనోడు బాధ కూడా అది. కానీ వ్యతిరేకించింది ఎవర్రా పబ్లిక్గా మనకి సాక్ష్యాలతో సహా మనం చెప్పగలిగింది ఏంట్రా అంటే, వ్యతిరేకించింది బయటికి చెప్పుకున్నవి ఒక్క అమెరికా మాత్రమే. అమెరికా వచ్చి వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు తప్ప ఏ దేశస్తులు వచ్చి మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పలేదు. వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఈ మధ్యన మీరు మొదట్లో చూస్తుంటే కనుక ఈ చర్చి ఫాదర్లు కానీ చర్చి పాస్టర్లు కానీ వాళ్ళు వచ్చి వ్యతిరేకిస్తున్నారు తప్ప ఎక్కడ విదేశీయులు మీరు పెద్ద చూస్తుంటారో కనపడరు కూడా. అది మనది తెలివితేటలు. అదండి ఎఫ్సిఆర్ఐ చట్టం ఏంటో మీకు కొంచెం నా స్టైల్లో, నా విధానంలో అతి తక్కువ సమయంలో చెప్దాని ప్రయత్నంలో మీకు వివరించే పని చూపించాను. ఇంకాస్త కొంచెం మళ్ళీ గుర్తు చేసుకునే పని చేద్దామండి. ఎఫ్సిఆర్ఐ అంటే ఏంటి? ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. అంటే విదేశీ నిధుల నుండి వచ్చే డబ్బుల్ని, అంటే విదేశాల నుండి వచ్చే డబ్బుల్ని రెగ్యులేట్ చేస్తూ లేదా నిఘా పరుస్తూ ఉంచే చట్టాన్ని ఎఫ్సిఆర్ఐ అంటారు. ఎవరికి వర్తిస్తుందండి? సాధారణ ప్రజలకి, వ్యాపార సంస్థలకు వర్తిస్తాయా? కాదండి, వర్తించవు. వర్తించేది ఎవరికి? స్వచ్ఛంద సంస్థలకి. అది కూడా ఏ సందర్భంలో? విదేశీ నిధులను తీసుకుంటే కనుక ఆ సందర్భంలో వర్తిస్తుంది. మీకు ఎలా పనిచేస్తుందో కూడా చెప్పాను సింపుల్గా. అది కొంచెం విలంత ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ ముందు చూసుకోవచ్చు మీరు. ఇంకా మైనారిటీని అణగదొక్కే చట్టం అంటే కాదండి. మన దేశంలో ఎన్నో ఎన్జిఓలు ఉన్నాయి, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, స్వచ్ఛంద సంస్థలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో ముస్లింకి సంబంధించినవి ఉన్నాయి, క్రిస్టియన్కి సంబంధించినవి ఉన్నాయి. ఈ చట్టంలో మైనారిటీ కోసం మేము వ్యతిరేకం తెచ్చామని ఎక్కడా ఉండదు, ఎవరు చెప్పరు. అంతేకాకుండా పని చెప్పకుండా చేసేదంటే కాదండి. ఈవెన్ హిందువులకైనా సరే, హిందూ సంస్థలకైనా సరే చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే కనుక వాళ్ళ ఆర్గనైజేషన్స్ కూడా మూతపడతాయి, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు. చట్టం అంటే అలాగుంటుంది. ఈ చట్టం మీద అవగాహన లేకుండా నోటుకు వచ్చింది వాగిన వాళ్ళని మీరు పట్టించుకోవద్దు. వాళ్ళని పట్టించుకుంటే కనుక భయభ్రాంతులకు గురవడం తప్ప ఇంకేమీ ఉండదు. నెట్ వేస్ట్, టైం వేస్ట్, మనకి హెల్త్ పాడైపోతుంది. పైగా వ్యతిరేకత మనకు అవసరం చెప్పండి? అస్సలేదు. కాబట్టి ఇక్కడతో ఈ వీడియో ముగిస్తున్నానండి. అందరికీ జై శ్రీరామ, నమస్కారం. ముగించే ముందు అందరికి చిన్న విన్నపం ఏంటంటే, వీడియో పెడతాను, మీరు కొంచెం లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెడితే కనుక నేనేమైనా మార్చుకోవాల్సిన ఏమైనా ఉంటే కనుక వెంటనే మార్చుకోవాలని చెప్పి నాకు తెలుస్తుంది. ఇది మార్చుకునే ప్రయత్నం నేను చేస్తాను కూడా, మీ సలహా ఇస్తే. మార్చుకోవాల్సింది ఏమీ లేదురా అబ్బాయి, బాగా చేస్తున్నాను పొగడ్డానికైనా మీరు కామెంట్ పెట్టండి. కాబట్టి ఏంటి, నేను బాగా చేస్తున్నానా లేదని నాకు తెలుస్తుంది. ఇంకా రెండోది, ఇది ఇంప్రూవ్మెంట్ 2 చెప్పాను. మీరు లైక్ చేస్తే కనుక ఈ వీడియో ఇంకో 10 మందికి వెళ్తుంది. ఓ 10 మందికి వెళ్తే ఏంటి, చట్టం ఎలా పనిచేస్తుందో తెలుస్తుంది, వాళ్ళకి ఈ ఎఫ్సిఆర్ఐ ఏంటంటే తెలుస్తుంది. కాబట్టి దయచేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలిసిన బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఇలా యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన వాళ్ళందరికీ ప్రాణం ఏమైనా ఉందా అంటే యూట్యూబ్ ప్రకారంగా లైక్, షేర్, కామెంటు, సబ్స్క్రైబ్ మాత్రమే. ఈ 4 మీరు చేస్తే దాని మించిన ఉత్సాహం మాకు ఇంకోటి ఉండదు. దయచేసి చేస్తారని ఆశిస్తున్నాను. జై శ్రీరామ.